మన తెలంగాణలో పెయి సుస్తున్నా నోరు రుచి లేకపోయినా దోకాన గీకాన ఏం బోరు మంచిగా ఉడుకుడు కన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని నెయ్యి కొట్టేసుకొని ఒత్తు కలుపుకొని తింటే జరమేని దాని అమ్మ ఊరికే ఇట్లా అన్ని ఎరిపోతాయి అన్నట్టు గట్లుంటది మన తెలంగాణలో ఎల్లిపాయ కారం అంటే మీ అందరికి వీళ్ళు ఒకటి లోపానం కదా హాస్టల్లో ఉండేటోళ్ళైనా పీజీలు ఉండేటోళ్ళైనా మొత్తం డబ్బాలు పట్టుకొని పోతే ఒక ముద్ద అప్పుడప్పుడు కలుపుకొని తినరు అనుకోరి ఇంట్లో అమ్మ ఇల్లు అందరు గుర్తొస్తారు అవునా కాదా మరి మనందరు మోస్ట్ ఫేవరెట్ అయిన ఎల్లిపాయ కారం అసలు ఎంత మంచిగా ఉంటుందో మా అమ్మ చేస్తుంది ఇంట్లో మీ కూడా చూపిద్దామని పట్టుకొచ్చిన చేసుడు చాలా ఈజీ ఎరకలేని వాళ్ళైతే ఒకసారి చూసుకోరి మంచిగా ముందుగా జీలకర్ర కచ్చపక్క దంచేసుకోరి అలానే ఎల్లిపాయలు వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక్కసారి నూరుకోలేవు ఇట్లా ముద్ద లెక్క అవుతుంది ఆవాలు జీలకర్ర మళ్ళీ కళ్యామాకు మొత్తం ఇంగు వేసుకోవచ్చు లేకపోతే లేదన్నట్టు తాల్పులా ఇక అట్లా మనం ఏం చేసుకోవాలి ఆల్రెడీ దంచి పెట్టుకుని వెళ్ళిపోయాను కదా బంద్ చేసిన తర్వాత నేను వేసేసుకోవాలి పచ్చిగుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఉడుకుడు కన్నంలకైతే నెయ్యి బొట్టు సాలన్నంలకైతే నూనె బొట్టు వేసుకొని ఎల్లిపాయ కారం తింటే ఇక ఏం అవసరం లేదు లగంత మంచిగా ఉంటుంది పేగు కూడా ఎల్లిపాయ మంచిదే ఘాటు ఉంటుంది కదా నోరు రుచి లేనప్పుడు ఈ పాట ట్రై చేయండి మా తెలంగాణ ఫేవరెట్